కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలనమైన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు ఆమె. యాక్టర్స్ ని డ్రగ్స్ కేసులో ఇరికించారన్నారు మంత్రి కొండా సురేఖ. ఉన్నప్పుడు అహంకారంతో మదమెక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదమెక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత తన దగ్గరకు రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టారన్నారు. కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని నాగార్జున నాగ చైతన్య ఒత్తిడి చేస్తే సమంత ఒప్పుకోలేదని అన్నారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లకపోతే ఇంట్లో ఉండొద్దని నాగార్జున చెప్పారని, అది భరించలేకే సమంత విడాకులు తీసుకుందని చెప్పారామె. కేటీఆర్ వల్లే సమంత జీవితం నాశనమైందని అన్నారు మంత్రి కొండా సురేఖ. ఇక ఇదే అంశంపై ఒకసారి కొండా సురేఖ గారితో మాట్లాడదాం. మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు కొండా సురేఖ గారు. కొండా సురేఖ గారు, చాలా హాట్ కామెంట్స్ అనే చెప్పాలి, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మీరనే చెప్పాలి. వీటికి ఏదైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయండి? ఆధారాలు కూడా అవసరం లేదు కదమ్మా. ఎప్పుడైతే ఆమె యాక్టర్ గా ఉందో ఆమెను చేనేత రంగానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన నియమించాడు కేటీఆర్. అంటే అప్పుడు ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు కాబట్టి ఆమెను నియమించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఇన్కన్వెన్షన్ హాల్లో ఆ అమ్మాయి రావాలి అని కోరుకున్నాడు. అప్పుడు పెళ్ళైన తర్వాత భర్త కాపురం అనేటువంటి ఆలోచనతో ఎవరైనా కూడా పెళ్లికి ముందు ఎన్ని చేసినా కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక సంస్కృతి ఉంటది. భర్త అనే పిల్లలు సంసారం అనేటువంటి ఆలోచన ఉంటది. అంటే 100 మంది చేస్తారు అనేది కాదు. అందులో ఎవరైనా చేసి ఉన్నా కూడా, తప్పు చేసి జరిగినా కూడా పెళ్లి తర్వాత అందరూ కూడా ఒక మంచి భార్యగా ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగా ఆమె ఉండాలనుకుంది. కానీ ఇతను ఉండనియలేదు. ఉండనియనప్పుడు అటువంటి పరిస్థితి ఆమెకు ఎదురయ్యి ఈ రోజు ఆమె ఒక ఒంటరి మహిళగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సురేఖ గారు, ఆ మధ్యన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు, హీరోయిన్లను బ్లాక్ మెయిల్ కూడా చేశారు అని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీటి మీద మీ కామెంట్స్ ఏంటండి? అవన్నీ కూడా బయటకు వచ్చిన విషయాలే కదమ్మా. ఎంక్వైరీలో బయటకు వచ్చిన విషయాలే కదా. ఆ ఎంక్వైరీలో బయటకు వచ్చినాయి. గతంలో న్యూస్ లో కూడా మొత్తం హైలైట్స్ అయినాయి. అవన్నీ కూడా తప్పకుండా బయటకు వస్తాయి. రేపు కూడా ఇవి తాగుతాయని అయితే నేను అనుకోను. ఈ ప్రభుత్వం అన్నిటి మీద కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీలో ఉన్నటువంటి నిజానిజాలన్నిటిని కూడా బయటకు తీస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు నయీం కేసు ఉందండి. నయీం కేసుని ఎంక్వైరీ చేశారు. నయీంని ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత నయీం డైరీ ఏమైంది, నయీం సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనాయి, మరి నయీం చేసిన కబ్జా భూములు ఏమైనాయి, వాటి గురించి వాళ్ళ బయట పెట్టలేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వంలో ఏవైతే అక్రమాలు అన్యాయాలు జరిగినాయో, లేకపోతే ఏదన్నా తప్పుడు కేసులు బనాయించి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టారో, వాళ్ళకు అనుకుని ఉన్న వాళ్ళని ఎవరినైతే రక్షించుకున్నారో, ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా మేము దృష్టి సారిస్తాం కదా. అప్పుడు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా మేము చూసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏదైతే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అన్యాయాన్ని న్యాయంగా మార్చుకొని వాళ్ళ సొంత మనుషులకు న్యాయం చేస్తారో వాటిని కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అదే పద్ధతిలో అన్ని విషయాల్లో కూడా మేము చూస్తాము. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కూడా ఛాలెంజ్ విసిరినప్పుడు రాలేదు. కొన్ని రోజుల తర్వాత అన్ని టెస్టులు చేయించుకున్నాక ఆయన బాడీలో డ్రగ్స్ లేవు అన్నాక గప్పుడు వచ్చి ఆ ఛాలెంజ్కి నేను సిద్ధం ఇప్పుడు అని అంటాడు. అడిగిన రోజు రాలేదు, అడగని రోజు వచ్చి నేను సిద్ధము అని అంటే, అడిగిన రోజు వచ్చి నువ్వు చేసుకొని ఉంటే ఆ రోజు నిన్ను విశ్వసించే వాళ్ళు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి. ఆ విధంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకు అని అంటే, ఇన్ని రోజులు మేము ఒక ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాము, ఒక రెస్పాన్సిబిలిటీలో ఉన్నటువంటి పదవిలో ఉన్నాము. మేము ఏవి కూడా మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉన్నది.
ఆ పద్ధతిలో మేము వెళ్తున్నప్పుడు ఈ రోజు అంత చీప్ గా అంత అసభ్యకరంగా మొత్తం దిగజారుడు రాజకీయం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళవి కూడా మేము బయట పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది కదమ్మా. ఇప్పుడు ఈ రోజు నన్ను అనకున్నా అయిపోయేది దొంగేడుపు అని అనడం ఏంటి? నా మీద మీరు పెడతారు పోస్టు, నేను దొంగేడుపు పెడుతున్నా. ఎవరి కోసం అన్నా ఒకవేళ నేను వాళ్ళ గురించి ఫోటో చూపించి ఏడిస్తే అది దొంగేడుపు అంటే ఒక పద్ధతి ఉంటది. నా గురించి మీరు పెట్టిన దాని మీద నేను ఏడిచింది దొంగేడుపు అనడం ఏంటి? అదేవిధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదంటే మేము ఎందుకు మాట్లాడినాం. అట్లా చేయడం తప్పు. కేటీఆర్ అని నిన్నే విమర్శించినాం. ఆ రోజు చేయాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ అని ఆ రోజు నిలదీసినాం. వాళ్ళని ఎందుకు చేస్తాం? పాప వాళ్ళకి ఏం తెలుసు నువ్వు చేస్తున్నావు అని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియకుండా చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినావు కదా నువ్వు. అది వాస్తవమే కదా. ఇప్పుడు నువ్వు అన్నప్పుడు అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయిన వాటిని ఎందుకు ట్యాప్ అయినాయి అని మీరు ప్రశ్నించలేదు ఎందుకు అని అంటే నువ్వే కదా ట్యాప్ చేసింది ఆ రోజు. సురేఖ గారు, అంటే ఆధారాలతో పనేముంది, అందరికీ తెలిసిన విషయమే అని మీరు అంటున్నారు. కానీ ఫస్ట్ టైం మీరే దీని మీద రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ విషయం మీద మాట్లాడింది మీరే. అంటే ఒక సమాజంలో పెద్ద వ్యక్తులనే అనుకోవాలి. నాగార్జున, నాగ చైతన్య కాదండి, నాగార్జున, నాగ చైతన్య, సమంత వీళ్ళందరూ సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు. వీళ్ళ మీద మీరు ఇంత పెద్ద కామెంట్ చేశారు అంటే ఆధారాలు లేకుండా ఎలా అనేది నా ప్రశ్న. ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా బయట. అటువంటి మాకు ఇంటర్నల్ గా వాళ్ళు ఉంటారు కదా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ద్వారా ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి స్ప్రెడ్ అవుతానే ఉంటది కదా. అందులో వాస్తవాలు ఆ అమ్మాయి అయితే బయటకు వచ్చి చెప్పుకోలేదు కదా. ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు కదా. నాగ చైతన్య కుటుంబం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. ఏ కారణం లేకుండా అమ్మాయిని బయటకు ఎందుకు పంపారు? ఇప్పటి వరకు ఏదైనా ఈ కారణంతో మా ఇద్దరి మధ్యలో విడాకులు అయినాయి అని వాళ్ళ కుటుంబం ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు మరి? ఇప్పుడు సమంత మంచిది కాదు, లేకపోతే సమంతలో ఈ ప్రాబ్లం ఉన్నది, మరి నాగ చైతన్యకి ఈ ప్రాబ్లం ఉన్నది, అందుకే మేము విడాకులు తీసుకున్నాం, ఎక్కడన్నా వాళ్ళ స్టేట్మెంట్ ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? అది అడగట్లేదు ఏంటి మీరు? అండ్ హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ అలవాటు చేశారు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోవడానికి. అంటే ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం ఇలాంటి వ్యవహారాలే అని మీరు మాట్లాడుతున్నారండి. అవునండి, 100% వాళ్ళ లైఫ్స్ ఏమైతాయో, ఒకవేళ మేము ఆ కేసు బయటకు వస్తే మేము కానీ లోపలికి వెళ్తే మా జీవితాలు ఏమైతాయో అనేటువంటి భయంతో వాళ్ళు ఒక భద్రత లేక ఈ రోజు వాళ్ళ కెరీర్ ను కూడా పక్కన పెట్టేసుకొని ఈ రోజు పెళ్లిళ్ళు చేస్తున్నారు. చాలా మంది వెళ్ళిపోయారు, కొంతమంది ఫారెన్ కంట్రీస్ కు కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఇక్కడ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు, కానీ చాలా మంది పెళ్లిళ్ళు అయితే చేసుకున్నారు. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది సురేఖ గారు? అంటే చాలా మంది ఫారెన్ వెళ్ళారంటున్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు అని చెప్తున్నారు. అమ్మ మనకు సినీ ఫీల్డ్ లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, మాకు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఇంటర్నల్ గా సినీ ఫీల్డ్ లో తెలిసినా కూడా ఎవరు వాళ్ళు ఒకరి గురించి బయట వాళ్ళు మాట్లాడరు. మాకు ఫ్రీగా ఉన్న వాళ్ళు, మాకు దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా విషయాలు మాకు చెప్తారు. చెప్పిన విషయాలన్నీ మాకు తెలుస్తాయి కదా. ఏదే ఒక లోపలే ఆగిపోదు కదా, ఏదైనా కూడా ఎక్కడొక దగ్గర బయటకు వస్తుంది కదా. వాళ్ళు మాట్లాడలేకపోయారు, నేను మాట్లాడాను అంతే తేడా. అది కూడా నేను మాట్లాడకపోతుంటే ఈ రోజు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నేను ఈరోజు అది కూడా మాట్లాడకపోయేదాన్ని. నువ్వు నా గురించి నన్ను దొంగేడుపు అనేటువంటి మాట మాట్లాడ్డాము. ఒక మంత్రిగా ఉన్నావు, నీకు తల్లి, చెల్లి, భార్య, బిడ్డ అందరూ ఉన్నారు. మరి నాకు ఒక కూతురు ఉన్నది, నాకు ఒక మనవరాలు ఉన్నది. నేను ఒక తల్లికి పుట్టిన దాన్నే, నేను ఒకరికి భార్యను. ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు మళ్ళీ దుబాయ్ నుంచి అక్కడ మీరు టీ న్యూస్ పెట్టండి, నాది ఎప్పుడుదో వాయిస్ ఇప్పుడు మళ్ళీ వినిపిస్తా ఉన్నారు. నేను ఒక అమ్మాయిని తిట్టిన వాయిస్ అది మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆడియో. ఆ ఆడియోలో ఉన్న మీనింగ్ ఏంటి అంటే ఆ అమ్మాయి మా హస్బెండ్ వాళ్ళ అక్క మనవరాలు, అంటే మా మేనల్లుడి వాళ్ళ కూతురు అమ్మాయి. ఆ అమ్మాయి మా కూతురికి ఏం మెసేజ్ పెట్టింది, మా హస్బెండ్ కి మా మనమరాలకి ఇల్లీగల్ సంబంధం ఉంది అని ఒక మెసేజ్ పెట్టింది. నా కూతురికి ఆ అమ్మాయి పెట్టింది, నా భర్త నా మనమరాల్ని రేప్ చేశాడు అనేటువంటి ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ విన్న తర్వాత ఒక అమ్మమ్మగా నేను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి మీకు చెప్పండి. అదే కేటీఆర్ కూతురుని కేసీఆర్ కు అక్రమ సంబంధం అంటగట్టి ఎవరైనా మెసేజ్ పెడితే కేటీఆర్ ఏం చేస్తాడు? దానికి ఆన్సర్ కావాలనా? దాన్ని ఈరోజు దుబాయ్ నుంచి పెట్టి టీ న్యూస్ లో ఆ వాయిస్ ట్రోల్ చేస్తా ఉన్నారు. నేను ఆవేదనతో తిట్టిన, కోపంతో తిట్టిన, కసితో తిట్టిన. అది అనడానికి ఎవరు, అది అనే మాటే కాదు, అటువంటి మాటలు మాట్లాడే పద్ధతే కాదు అది. అట్లా మాట్లాడిందని నేను మా కుటుంబ సభ్యురాలకి సంబంధించిన సంభాషణను ఈ రోజు టీ న్యూస్ లో మళ్ళీ దాన్ని వైరల్ చేయడం ఏంటి? దాన్ని షాడిజం అంటారా, లేకపోతే
ఫ్రస్ట్రేషన్ అంటారా, పర్వర్షన్ అంటారా, లేకపోతే పిచ్ అంటారా, ఏమంటారు దాన్ని? అంటే సురేఖ గారు మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి ఇబ్బందికరంగా పోస్టులు పెట్టారని చెప్పి మీరు ఇలాంటి కామెంట్స్ చేశారు. అంటే ఇదొక అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇది ఒక పెద్ద కుదుపనే చెప్పాలండి మీరు చేసిన కామెంట్స్. దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారు మీరు? కదిలించకుండా ఉండాల్సింది, దొంగేడు పని కదిలించకుండా ఉండాల్సింది, హీరోయిన్లు దాని మీద స్పందించలేదు అని అనకుండా ఉండాల్సింది. నేను అక్కడితో ఆగిపోయేదాన్ని. మళ్ళీ దాన్ని ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు? నాకు సంబంధం లేదు ఆ ట్విట్టర్తో అంటాడు. ట్విట్టర్తో సంబంధం లేనప్పుడు ఆ ట్విట్టర్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉన్నది? వాళ్ళని బయటకు తీసుకురాను, ఐటీ మంత్రివే కదా, మీ బృందంతో బయటికి తీపిచ్చు, వాళ్ళ అడ్రస్లు తీపిచ్చు, వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్పు, వీడు మాకు సంబంధం లేదు, వీడు మా మనిషి కాదు, మా పార్టీ కాదు, మీరు లేకపోతే నువ్వే కేసు పెట్టు వాళ్ళ మీద వచ్చి సైబర్ క్రైమ్ లా మా పేరు వాడుకొని, మా పార్టీ పేరు వాడుకొని, మా ఫోటోలు డీపీలు పెట్టుకొని వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఇది మాకు సంబంధం లేని విషయం. ఈ అకౌంట్ల మీద ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో మీరు తగిన చర్యలు తీసుకోండి అనండి. ఆ అకౌంట్లు అన్ని దుబాయ్ నుంచి యాక్సెస్ అవుతున్నాయి. నిన్నటి వరకు 3 అకౌంట్లు అయినాయి, నిన్నిద్దరిని పంపించిండు. ఇప్పుడు 5 అకౌంట్లు దుబాయ్ నుంచి అవుతున్నాయి. దుబాయ్లో మేము పట్టుకోలేమా ఏంటి? అక్కడ మాకు లాయర్లు ఉన్నారా ఏంటి? లాయర్లతో మేము కేసులు పెట్టాము ఏంటి? ఆడ కేసులు పెట్టిస్తే లోపలికి పోతే వాళ్ళకు మరి ఏం అనుభవం అవుతుందో వాళ్ళకే తెలవాలి. ఇప్పటికైనా మానుకోమని చెప్తే ఇంకా రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళు? దాన్ని ఇంతటితో ఆపక నువ్వు తప్పైంది, తప్పు జరిగిందని ఒక మాట అంటే అయిపోయేది కదా. జరిగిందైతే తప్పు, అది 100% నీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. నువ్వు ఎందుకు ఒప్పుకుంటలేవు? నీకు ఎందుకు అంత అహంకారము? మళ్ళీ ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మళ్ళీ మీదేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నావు? సురేఖ గారు మిమ్మల్ని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు సంబంధించిన పాత ఆడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో దీనికి కారణం ఎవరై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కేటీఆర్ 100%. అది టీ న్యూస్ నుంచే దుబాయ్ నుంచి యాక్సెస్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇది చాలా దారుణం. అది ఫ్యామిలీకి సంబంధించింది, నా మన్మరాలు క్యారెక్టర్ కు సంబంధించింది, నా మన్మరాలు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఒక వ్యక్తికి సంబంధించింది. దాన్ని కూడా మీరు వైరల్ చేసి ఇంకా మిమ్మల్ని ఏమనాలే? బయట బజార్లో చెప్పుకుంటామా ఇట్లా జరిగిందని? మీరు బజార్కి ఎక్కిస్తున్నారు మమ్మల్ని. అది ఎంతవరకు కరెక్ట్? నీకు ఒక కూతురుంది, రేపు నీ కూతురు మీద కూడా ఎవరన్నా అక్రమ సంగమన్న వంటగట్టి నీకు మెసేజ్ పెడితే నువ్వేం చేస్తావు చెప్పది? కేటీఆర్ చెప్పు. నీకు ఒక కూతురుంది కదా, నా మన్మరాలంత వయసు నా కూతురుంది నీకు. చాలా దారుణం అండి. ఎస్ సురేఖ గారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది, అదైతే క్లియర్. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని కూడా మీరు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ఆయన మీద కూడా మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? విచారణ జరిపే అవకాశం ఉందా? ఏంటి దీని మీద తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఎవరు తీసుకుంటున్నారు కామెంట్ చేశాను? కేటీఆర్ కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. హీరోయిన్స్ కి మత్తు మందు అలవాటు చేసిందే కేటీఆర్ అని కూడా మీరు అన్నారు. సో దాని మీద విచారణ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఒక ఛాలెంజ్ విసిరింది. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నావు, నువ్వు డ్రగ్స్ తీసుకున్నట్టయితే నువ్వు పలానా చోటికి రా, టెస్ట్ చేసుకున్నావు, నేను చేసుకుంటా, మీరు చేసుకున్నావు అని మా కాంగ్రెస్ నాయకులు ఛాలెంజ్ చేసిండ్రు. ఆయన అప్పుడు రాలేదు. ఆయన అప్పుడు వచ్చి టెస్ట్ చేసుకొని ఉంటే అప్పుడు ఆయనను మేము నిజంగానే తీసుకుంటలేడు, అట్లా నెగిటివ్ వచ్చి ఉంటే అని చెప్పి మేము నమ్మేవాళ్ళము. ఆ రోజు రాలేదు. కొన్ని నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో ఎప్పుడో ఆయన మొత్తం ఆయన బాడీలోంచి డ్రగ్స్ అన్ని క్లియర్ అయినాయా లేదా అని టెస్టులు చేపించుకున్నాక అప్పుడు డ్రగ్స్ అనేటివి బాడీలో లేనప్పుడు ఇప్పుడు రాండి అబ్బా నేను ఛాలెంజ్ చేస్తా, నా దగ్గర డ్రగ్స్ ఉన్నాయో గుర్తు రాండి అని ఛాలెంజ్ చేస్తాడు. అంత తెలియదక్కువ లేనటువంటి వాళ్ళలాగా కనిపిస్తున్నాం ఆ కేటీఆర్ కి. మేము ఛాలెంజ్ చేసినప్పుడు వచ్చుంటే నిన్న నమ్మేవాళ్ళము. మొత్తం తర్వాత వచ్చి నువ్వు చేయమన్నప్పుడు చేస్తే అది ఎట్లా ఛాలెంజ్ అవుతుంది? మేము చేయమన్నప్పుడు నువ్వు చేయించుకుంటే అది ఛాలెంజ్ అవుతుంది. కానీ అప్పుడు జరిగింది వాస్తవమే. అది తర్వాత కంటిన్యూ కొంత ఎప్పుడైనా కూడా బాడీ నుంచి డ్రగ్స్ అనేది పోవడానికి కొంత టైం పట్టుద్ది కదా. ఆ టైం తీసుకున్నాడు. ఆ టైం తీసుకున్నాక రండి నన్ను చెక్ చేయద్దు రండి అంటాడు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కట్టింగ్ కూడా ఈవెన్ సింగపూర్ లోనే చేసుకునేవాడు, ఇక్కడ చేసుకునేవాడు కాదు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఆయన వెంట్రుక దొరికినా కూడా ఆయన ఆనవాళ్ళు దొరికితే డ్రగ్స్ అనేవాళ్ళు అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఇప్పుడు మేము కదిలి వద్దని ఊరుకున్నాం, కదిలిచ్చాడు, అది ఆయనకే మంచిది కాదు. ఇప్పటికైనా స్టాప్ చేస్తే మంచిది.
అనవసరంగా మళ్ళీ ఏదో ఒకటి మా మీద రిమార్క్ చేశాడు అనుకోండి, మళ్ళీ పార్టీ నుంచి కానీ మేము మా తరఫు నుంచి కానీ మేము మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మాకు సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు నువ్వు బయటపడతలేవు, ఆ మనుషులను ఎందుకు నువ్వు బయటికి తీసుకొస్తలేవు, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా నువ్వెందుకు వాళ్ళని అప్పచెప్పట్లేదు, లేకపోతే పోయి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ ట్విట్టర్ అకౌంట్లు మా వాళ్ళు ఎవరో వాడుకుంటున్నారు మా పేరు మీద, వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోమని నువ్వు ఎందుకు ఇస్తలేవు సైబర్ క్రైమ్ లో నువ్వు సురేఖ గారు ఒక్క విషయం చెప్పండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఎప్పటి నుంచి ఉందండి మీకు తెలిసి? మీకు ఎప్పుడు తెలిసింది? చాలా చాలా రోజుల నుంచి తెలుసండి, మాకు చెప్పే అవసరం రాలేదు, చెప్పాల్సిన అవసరం వస్తుందని కూడా నేను అనుకోలేదు. కానీ ఈ మహానుభావుడు కేటీఆర్ గారు చేయబట్టి ఈ రోజు బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది. అట్లా ఇంకా ఎంత మంది బలైనరో నేనైతే చెప్పలేనమ్మా. అంటే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పుడే ఈ విషయాలు తెలుసా అండి? ఈయన ఒక్కడే కాదండి, ఈయన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇటువంటి కథలు పడ్డ వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా మహిళలను వేధించిన వాళ్ళే. వాళ్ళ మీద అందరి మీద టీవీలలో అన్ని వచ్చిన స్టోరీస్ వచ్చినాయి, మీ అందరికీ కూడా తెలుసు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడవాళ్ళ జీవితాలతో టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఆడుకున్న వాళ్ళే. సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సురేఖ గారు? సైడ్ నుంచి వచ్చేదాన్ని బట్టి మా రియాక్షన్ ఉంటది. వాళ్ళు నోరు మూసుకొని ఉంటే మేము నోరు మూసుకొని ఉంటాం, వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే మేము మాట్లాడతాం. ఇది మీరు పర్సనల్ గా చేసిన కామెంట్స్ ఏనా సురేఖ గారు? నా పర్సనల్ ఏనండి, దీనికి ఎవరికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. సో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇట్లానే ఆడవాళ్లతో ఆడుకున్నారని ఇప్పుడు మాటల సందర్భంలో మీరు అన్నారు, అంటే ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్నారు అని అంటున్నారు. సో దీని మీద ఏం మాట్లాడతారు? మీరు వెనకెళ్ళి యూట్యూబ్ లో కొట్టుకుంటే మీకే కనపడతాయి కదండి, ఏ ఎమ్మెల్యే ఏ లీలలు నడిపిండు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టిండు, ఎవరెవరు ఉన్నాయి. ఎలక్షన్లు అప్పుడు చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి, బై ఎలక్షన్స్ లో తిరిగినప్పుడు హుజూరాబాద్ లో కొంతమంది పేర్లు వచ్చినాయి, ఇట్లా చాలా మంది పేర్లు వచ్చినాయి, చాలా మంది వచ్చినాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఎవరో ఒకరి పేరు వచ్చినట్టున్నది. అవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇంకెక్కువగా జరిగినాయి అని మాత్రం నేను 100% నేను చెప్పగలుగుతా. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అండి, ఇలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మీ దృష్టికి వచ్చినవి, పర్సనల్ గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన ఉన్నాయా? లేదండి, అంటే మాకు ఇప్పుడు నేను చెప్పని లేదు, కానీ అది నేను ఒకటే మీ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళలకు ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఇబ్బంది పెట్టిన ఫ్యామిలీలు ఎవరిని ఉంటే దయచేసి నిర్మోహమాటంగా మా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రాండి, మేము అండగా ఉంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని నేను ఇదే వేదిక మీద నుంచి మా మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఎవరితో చెప్పుకోవాలో బాధపడక మీరు కొంత ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు మీరు నిర్మోహమాటంగా అటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా వచ్చి మా దగ్గరికి రండి, మీకు న్యాయం జరిపిస్తామని కూడా తెలియజేస్తాం. సురేఖ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఇది నా పర్సనల్ కామెంట్స్, ఎవ్వరికి సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలని అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ కూడా మీ మీద ఎదురుదాడి మొదలు పెట్టారు. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఏమున్నదండి, కుక్కలు మురుగుతా ఉంటాయి, ఏనుగు పోతా ఉంటాయి, మురగనివ్వండి. వాళ్ళకు ఒక పక్కన అధికారం పోయింది, ఏం దోస్తలేదు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తూ ప్రజల్లోకి పోతా ఉంది, మంచి పేరు తెచ్చుకుంటా ఉంది. ఇట్లనే పోతే మా ఒక పార్టీ ఉండదు, మేము ఉండము, మాకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో ఒకటి బొద్ద చల్తనే ఉండాలి అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అది మంచిదా చెడుదా, మర్యాద ఉందా, లేకపోతే దానికి ఒక విలువలు ఉన్నాయా లేవా అనేది ఆలోచించకుండా కార్యక్రమాలు వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా పేడ ఆర్టిస్టుల ద్వారా చేపిస్తా ఉన్నారు. ధైర్యం ఉంటే జనాల్లోకి పోవాలి, జనాల్లో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఆ సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం చేయకపోతే అప్పుడు దాని మీద ధర్నాలో రాస్తారోకలో మీ అన్ని చేసుకునే అధికారం మీకున్నది ప్రజాస్వామ్య పద్ధతిలో. అది చేసుకోకుండా ఇదేంటండి అసహ్యంగా క్యారెక్టర్ల మీద పడి మహిళల క్యారెక్టర్లను అసాసినేషన్ చేసి అసహ్యంగా పోస్టులు చేసి వికృతానందం పొందడం ఏంటండి, రాక్షసానందం పొందడం ఏంటండి? మరి అధ్వానంగా ఉంటుంది కదా, మాకు విలువలు ఉంటాయి కదా, మీకు లేకుండొచ్చు విలువలు. సురేఖ గారు, ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఏముందండి, అంతకు ముందు ఒక వాళ్ళని పెట్టారు, వాళ్ళని ఏం లేదు మీరు ఈ పనులు చూసుకోండి రా అని కొంతమందిని పెట్టారు. ఆ రోజు విజయలక్ష్మి గారిని చేశారు,
పొన్నం ప్రభాకర్ గారితో, ఆ తర్వాత సీతక్కని చేశారు ట్రోల్ పొన్నం ప్రభాకర్ గారితో. నేను ఆ విషయంలో జస్ట్ దండేయడంలో ఫోటోలో అదొకటి దొరికించుకున్నారు, దాన్ని ట్రోల్ చేశారు. అది నా మీద వ్యక్తిగతం అనేది కాదు, కాంగ్రెస్ పార్టీని ఏదో పద్ధతిలో పబ్లిక్ లో పలచన చేయాలనేటువంటి ఒక అది పెట్టుకున్నారు వాళ్ళు. ఏదైనా ఒక పద్ధతిలో ప్రభుత్వాన్ని చేయాలనేది ఇంకో రూట్ పెట్టుకున్నారు. ఈ 2 రూట్లలో వాళ్ళు ఇష్టానుసారంగా విలువలను మరిచి ముందుకు పోతా ఉన్నారు. దాని వల్లనే ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ రోజు ఒక అన్న ఒక చెల్లెకి రాఖీ కడితే తప్పు, దండేస్తే తప్పు. ఒక చెల్లె అన్నకు రాఖీ కడితే కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్న పద్ధతిలో చేస్తుంటే ఇంకా మన సంస్కృతి ఎక్కడ పోతుంది, మన సాంప్రదాయాలు ఎక్కడ పోతా ఉన్నాయి, అసలు మనం ఎక్కడికి పోతున్నాం? మనం మానవ యుగంలో ఉన్నామా లేకపోతే రాతి యుగంలో ఉన్నామా? సరే, టాలీవుడ్లోకి సంబంధించి మీరు చేసిన కామెంట్స్ మీద రియాక్ట్ అయితే మళ్ళీ మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? రాజకీయ నాయకుల నుంచే కాదు, మిగతా వాళ్ళ నుంచి కూడా. నేను వ్యక్తిగతంగా నేను చేశాను. ఒకవేళ వాళ్ళ అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుని నాకు తెలిసిన విషయం నేను మీడియాలో ఎక్స్పోజ్ చేశాను. దాని మీద ఆ సినీ ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది వాళ్ళ ఇష్టం. దాన్ని నేను ఆబ్జెక్షన్ చేయడం కానీ మీరు ఎందుకు ఇట్లా రియాక్ట్ అయ్యారు కానీ ఎందుకు రియాక్ట్ నాకు లేదు. నా వరకు నేను పర్సనల్ గా నేను మాట్లాడి కాదు, అధికారం నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడాను. దాంతో తర్వాత నేను ఎవరిని కూడా నేను ఏది కూడా అనే అధికారం నాకు లేదు. ఇప్పుడు నా గురించి నన్ను అడుగుతున్నారు, నేను చెప్పే అధికారం ఉంది, నేను చెప్తా ఉన్నాను. కానీ ఎవరి గురించో నన్ను చెప్పమంటే నేను మాత్రం నాకు అధికారం మాత్రం లేదని చెప్తాను. సురేఖ గారు, ఇప్పుడు మీ మీద ట్రోల్ అవుతున్న ఆడియోస్ కి సంబంధించి మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటండి? అది బాధాకరం కదండి. అది ఎన్ని సంవత్సరాల క్రితమో 10-11 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ. నా మనమరాలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 3 సంవత్సరాలు 13 సంవత్సరాలు అని 3 సంవత్సరాలు ఇప్పుడు జరిగినటువంటి ఈ రోజు తీసి మళ్ళీ దాన్ని బయట పెట్టి మళ్ళీ మా మనసు గాయం చేయాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే చూడండి వాళ్ళు ఎంత వికృతంగా వెళ్తున్నారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. అది గమనించండి. సో ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆడవాళ్లతో ఆడుకున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా బాధితులుంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడండి, మీరు ఎదుర్కొన్న సమస్యల్ని మాకు చెప్పండి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తే విచారణ జరిపిస్తారా? మీరు ముందుండి నడిపిస్తారా? తప్పకుండా ఉంటామండి. వాళ్ళకి అండగా ఉంటారా మీరు? ఉంటాం. ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కావాలి న్యాయం కూడా చేద్దాం. రైట్ సురేఖ గారు, థ్యాంక్స్ అండి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు. కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత తన దగ్గరకు రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టారన్నారు. కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి చేస్తే సమంత ఒప్పుకోలేదని చెప్పారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లకపోతే ఇంట్లో ఉండొద్దని నాగార్జున చెప్పారని, అది భరించలేకే సమంత విడాకులు తీసుకుందని చెప్పారామె. కేటీఆర్ వల్లే సమంత జీవితం నాశనమైందని అన్నారు కొండా సురేఖ. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు 2-3 హీరోయిన్లు హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అన్నారామె. హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అని ఆరోపించారు కొండా సురేఖ. హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేశారన్నారు కొండా సురేఖ. టార్గెట్ చేస్తే ఎందుకు ఊరుకుంటానని కూడా కొండా సురేఖ మాట్లాడడం జరిగింది.